వింజమూరు తాలూకా సంబంధించి ఏపీ ఎన్జీఓ కార్యవర్గ సంఘం యూనిట్ ఎన్నిక ప్రక్రియను మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించారు. వింజమూరు తాలూకా సంబంధించి వింజమూరు, కలికిరి, కొండాపురం 3 మండలాలకి సంబంధించి అన్ని శాఖల ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. వింజమూరు తాలూకా యూనిట్ సంఘం సంబంధించి 11 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అసోసియేషన్ వింజమూరు తాలూకా అధ్యక్షులుగా వరుసగా రెండోసారి వెలుగోటి మధును ఎన్నుకోవడం జరిగింది. ఈ వింజమూరు తాలూకా సంబంధించి కలిగిరి, కొండాపురం, వింజమూరు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా సంబంధించి నేను రెండోసారి అధ్యక్షులుగా బాధ్యత చేపట్టడానికి సహకరించినటువంటి మా ఏపీ ఎన్జీఓ జిల్లా నాయకత్వానికి, మా ఎంప్లాయీస్కి, 3 మండలాల ఎంప్లాయీస్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏపీ ఎన్జీఓ అంటే ఒకప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ నాలుగు ఉండేది, కానీ ఏపీ ఎన్జీఓ ఇది బలమైన నాయకత్వం. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో వేదికగా జేఏసీ చైర్మన్ కూడా మన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుల వారే. సో మండలంలో నుంచి తాలూకా లెవెల్ నుంచి స్టేట్ దాకా ఒక బలమైన యూనియన్, అత్యధిక సభ్యులటువంటి బలమైన యూనియన్. మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు అధ్యక్షులుగా నియమితులైన నుంచి అతను సార్ చాలా ఎన్నో ఉద్యోగులకు సంబంధించి హక్కులను కాపాడడం కోసము ఎన్నో కార్యక్రమాలు, డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ సమస్య సమస్య అనుకొని ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేస్తూ వస్తున్నారు. సో ఎంప్లాయీస్ అందరూ నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ 3 మండలాలకు సంబంధించి ఇంతకుముందు ఎలా ఉందో తెలియదు, కానీ అంటే హడావుడిగా స్టార్టింగ్ నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా 3 మండలాల్లో పోయినసారి కంటే ఈసారి ఎంప్లాయీస్ యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలిగినా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఏ అంశానికైనా మీ